జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ ప్రశ్నలు క్రోడీకరించుకుంటూ గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులను సమన్వయం చేసుకుంటూ 2026వ సంవత్సరం ఏప్రిల్ మాసం తులారాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 8. ఇది శని భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో మానసికమైన ఆందోళన కలుగుతున్నాయి. అనుకున్నవి జరగట్లేదన్న భావనతో కూడినటువంటి మీకు చాలా యుగదాయకమైన ఫలితాలు వస్తాయి. అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ఫలితాన్ని పొందబోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని అనుకూలవంతమైన ఫలితాలు, ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు, ఆరోగ్యపరమైన అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు సానుకూలవంతం కాబోతూ ఉన్నాయి. మీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ లభించేటువంటి అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు కూడా సానుకూలవంతమయ్యేటువంటి స్థితిగతికి కారణం అయ్యేటువంటి అవకాశం ఉంది. సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సహచరులు, మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్నేహ సంబంధాల వల్ల, వాళ్ళ యొక్క సాహచర్యం వల్ల, వాళ్ళ యొక్క సహకారం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, అత్యున్నతమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి గ్రహగతులతో పాటు స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి విషయం, మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతమవటం, అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. దైనందిన జీవితానికి సంబంధించి తులారాశి జాతకుల యొక్క జీవన గమనం ఎంతో కాలంగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు దూరమవుతాయి. రుణ సంబంధమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణాలు తీర్చివేయగలుగుతారు. ఆర్థిక సంస్థల నుంచి మీరు తీసుకునేటువంటి మీకు వచ్చేటువంటి సహకారం వల్ల రుణ సంబంధమైనటువంటి కొన్ని బాధలను తగ్గించుకోగలుగుతారు. స్నేహితుల యొక్క అప్రయత్నమైనటువంటి సహకారం కూడా మీకు లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మీ దైనందిన జీవితానికి సంబంధించి తులారాశి జాతకుల యొక్క జీవన గమనం అత్యంత అనుకూలవంతమైన, సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూడబోతున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు, ఎంతో కాలంగా మిమ్మల్ని దూరం పెట్టినటువంటి సమాజం, ఎంతో కాలంగా మిమ్మల్ని దూరం పెడుతున్నటువంటి కుటుంబ పెద్దలు, కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులతో ఎక్కడైనా విరోధం కనుక ఉన్నట్టు ఆ విరోధం సమసిపోతుంది. పరిస్థితులన్నీ కూడా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. మానసికమైనటువంటి ఆందోళనని తొలగించుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది తప్పకుండా జరిగేటువంటి అవకాశం ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో సంతానపరమైన అంశాలు, వాళ్ళకి సంబంధించినటువంటి విద్య, ఉద్యోగం, భవిష్యత్తు గురించి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సానుకూలవంతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. దైనందిన జీవితంలో వాళ్ళకు సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి విద్య కోసం మీరు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం మీరు తీసుకునే నిర్ణయాలు సఫలీకృతమవుతాయి. వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. వాళ్ళ యొక్క బరువు బాధ్యతల్ని చక్కగా తీర్చిదిద్దడంతో పాటుగా వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి రావటం, ప్రత్యేకించి ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీలు లేదా విశ్వవిద్యాలయాల్లో వాళ్ళకి సీట్లు రావటం, జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు తప్పకుండా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. తులారాశి జాతకుల యొక్క జీవన గమనం ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్త. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని
ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. వీటి పట్ల మీరు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంగా మీ కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ పెద్దలు, యజమాని స్థానంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్త. కుటుంబ సభ్యులు, బంధుమిత్ర వర్గం కలిసి తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం, విందులు, వినోదాలు, దూర ప్రాంత ప్రయాణాలు కూడా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం. భావోద్వేగాన్ని నియంత్రించుకుని మీరు ఆలోచించే ప్రతి ఆలోచన కూడా మీకు అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని ఇస్తూ ఉంటుంది. యోగదాయకమైనటువంటి ఫలితం లభిస్తుంది. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ జీవితం ఉంటుంది. అత్యంత అనుకూలవంతంగా ఉండేటువంటి అవకాశం. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి యోగదాయకమైనటువంటి పదవులు లభిస్తాయి. ఎక్కడ కోల్పోయామో అక్కడే మళ్ళీ మీ యొక్క పునర్వైభవం కూడా మీకు కనపడుతూ ఉన్నట్టుగా మనం భావన చేయవచ్చు. ప్రత్యేకించి తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావడానికి దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క అనుకూలత వల్ల సానుకూలవంతమైన స్థితిగతులు వచ్చే అవకాశం ఉంది. విశేషించి మీ సమీప ప్రాంగణంలో గురుదేవతా స్వరూపమైనటువంటి ఆ గురుదేవతా స్వరూపాన్ని విశేషంగా ఆరాధన చేయటం, ప్రత్యేకించి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో ఇప్ప నూనెతో దీపారాధన చేస్తూ ఉండటం, గురువారం నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానంతో ఉండటం యుగదాయకమైన ఫలితాలకు కారణమవుతుంది. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షణ మెళ్ళలో ధరింప చేసుకోవటం వల్ల తీక్షణమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, నరదిష్టి, నరఘోష నశిస్తాయి. ప్రత్యేకించి తంత్రమాల చూర్ణంతో అనునిత్యం కూడా మీరు స్నానం చేస్తూ ఉన్నటువంటి ప్రక్రియ చేయించగలిగితే ప్రతికూలవంతమైనటువంటి ఇబ్బందులు కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడడానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.